ఆర్గో సీడీ అనేది ఈ మధ్య పాపులర్ అయిన గిటాప్స్ డిప్లాయ్మెంట్ టూల్. కానీ ఇది ఓన్లీ క్యూబర్నెటిస్లో డిప్లాయ్మెంట్స్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది. సో మనం ఒక మైండ్ సెట్ అలవాటు చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఒక కొత్త టూల్ని నేర్చుకునే ముందు ఆ టూల్ సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవాలి. అది తెలిస్తేనే ఆ టూల్ని మనం ప్రాపర్గా నేర్చుకోగలం. సో ఒక ప్రాపర్ డెవాప్స్ ఇంజనీర్ ఎన్ని టూల్స్ వచ్చినా భయపడడు. ఫస్ట్ చేసే పాయింట్ ఆ టూల్ సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకొని దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేయగలడు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఆర్గో సీడీ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. నిన్న మొన్నటి వరకు మనం జెన్కిన్స్ని యూజ్ చేసాం CI/CD కోసం, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్కి రెండింటినీ మనం జెన్కిన్సే యూజ్ చేసాం. సో ఈ ప్రాసెస్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఆ ఫ్లాస్ ఏంటంటే మనకు మల్టిపుల్ క్లస్టర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ క్లస్టర్, SIT, UAT, ప్రీ ప్రాడ్, పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్, ఇలా నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటాయి. మనకు జెన్కిన్స్ మాత్రం మ్యాక్సిమం 1 or 2 ఇన్స్టెన్సెస్ మాత్రమే ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ క్లస్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం జెన్కిన్స్లో స్టోర్ చేయాలి డిప్లాయ్మెంట్ చేయాలి అంటే. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్లాస్ట్ రేడియస్ అనేది పెరుగుతుంది. బై మిస్టేక్ జెన్కిన్స్లో స్టోర్ అయిన ఈ క్రెడెన్షియల్స్ లీక్ అయింది అంటే ఎవరైనా క్లస్టర్ని యాక్సెస్ చేసి ఏదైనా చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద ఫ్లా. రెండోది ఏంటంటే గిటాప్స్ మనకి ఏం చెప్తుందంటే గిట్లో ఏదైతే ఉందో అది మనకు సోర్స్. సో ఇదే మనకు డెస్టినేషన్లో ఉండాలి. ఇక్కడ డెస్టినేషన్ అంటే మనకు క్లస్టరు అండ్ నేమ్ స్పేస్. సో సోర్స్ డెస్టినేషన్ ఎప్పుడు మ్యాచ్ అవుతూ సింక్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గిటాప్స్. జెన్కిన్స్ ఏం చేస్తుందంటే డిప్లాయ్మెంట్ చేసి వదిలేస్తుంది. దాని తర్వాత ఎవరైనా క్లస్టర్లోకి మాన్యువల్గా లాగిన్ అయ్యి చేంజెస్ చేస్తే అది జెన్కిన్స్కి తెలియదు. సో ఇక్కడ ఆర్గో సీడీ ఏం చేస్తుందంటే ఆర్గో సీడీ ఎప్పుడు కూడా సోర్స్ ఈ గిట్హబ్కి కనెక్ట్ అవుతుంది. గిట్హబ్కి ఎవ్రీ 3 minutesకి ఒకసారి కనెక్ట్ అయ్యి అందులో ఏవైనా చేంజెస్ ఉంటే ఆటోమేటిక్గా సింక్ చేస్తుంది. దిస్ ఈస్ గిటాప్స్ డిక్లరేటివ్ వే ఆఫ్ మేనేజింగ్ ద డిప్లాయ్మెంట్స్. అండ్ మూడోది వచ్చేసి సెల్ఫ్ హీలింగ్. ఒకవేళ క్లస్టర్లోకి ఎవరైనా లాగిన్ అయ్యి యాక్సిడెంటల్గా చేంజెస్ చేసి లాగౌట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు అనుకుందాం. సో అప్పుడు అది కూడా జెన్కిన్స్కి తెలియదు ఇలా యాక్సిడెంటల్గా చేంజెస్ అయ్యాయి అనేది. ఆర్గో సీడీ ఏం చేస్తుందంటే ఇది ఎవ్రీ 3 minutesకి ఒకసారి మళ్ళీ గిట్కి కనెక్ట్ అయ్యి అక్కడ ఏదైతే ఉందో వాటిని సింక్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ హీలింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో సెల్ఫ్ హీలింగ్ గిటాప్స్ అనేది అనదర్ అడ్వాంటేజ్. మనము ఆర్గో సీడీ యూజ్ చేసి డిప్లాయ్మెంట్స్ మాత్రమే కాదు మనం క్లస్టర్ని కూడా మేనేజ్ చేయొచ్చు. అంటే ఒక క్లస్టర్ మనం క్రియేట్ చేసిన తర్వాత వాటిలో చాలా ఇన్స్టాల్ చేస్తాం. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, స్టోరేజ్ క్లాసెస్, EBS EFS డ్రైవర్స్, లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్స్, ఇలా నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది మనం చేస్తూ ఉంటాం. అలా మనం కొన్నిసార్లు మాన్యువల్గా చేసి మర్చిపోతాం. బట్ మనం ఆ కాన్ఫిగరేషన్ అన్నిటినీ గిట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఒకవేళ క్లస్టరు మనకు ఇష్యూస్ వచ్చేసి క్రాష్ అయినా వెంటనే ఒక క్లస్టర్ క్రియేట్ చేసి ఈ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని సింగిల్ షాట్లో మనం అప్లై చేసేయచ్చు. సో ఆర్గో సీడీ అనేది డిప్లాయ్మెంట్స్ కోసం మాత్రమే కాదు క్లస్టర్ని మేనేజ్ చేయడానికి కూడా మనకు యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఒక్క ఆర్గో సీడీని మనం యూజ్ చేసుకొని మల్టిపుల్ క్లస్టర్స్ని మనం మేనేజ్ చేయొచ్చు. సో ఒక క్లస్టర్ లైక్ మేనేజ్మెంట్ క్లస్టర్ అంటారు, అందులో ఆర్గో సీడీని మనం డిప్లాయ్ చేసి ఆ ఆర్గో సీడీ నుంచి మల్టిపుల్ క్లస్టర్స్కి మనం కనెక్ట్ అయ్యి డిప్లాయ్మెంట్స్ని చేయొచ్చు, మేనేజ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటినీ ఈరోజు సెషన్లో నేను ఇంప్లిమెంట్ చేసి మన స్టూడెంట్స్కి ఆల్రెడీ చూపించాను. సో ఇది ఓవరాల్గా ఆర్గో సీడీ అడ్రస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ ఆర్గో సీడీ అడ్వాంటేజెస్.